సత్యమూర్తి గారు ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు కంప్లీట్గా జర్నలిజం వాల్యూస్ గురించి సాక్షి అండ్ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఎలా చూడాలంటారు దీన్ని? ముందుగా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి నేను సంఘీభావం చెప్తూ ఉన్నాను. ఈ వైసీపీ ఈ గుండాలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వీరంగం సృష్టించటం అనేది అది చాలా ఇట్ ఈస్ కండెమబుల్. అంటే వీళ్ళు ప్రతిరోజు కూడా మహిళల్ని కించపరుస్తూ ఏ వ్యక్తినైనా సరే అత్యంత నీచంగా మాట్లాడే ఈ వ్యక్తులందరూ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే ఈ లక్ష్మీభారతి లాంటి వాళ్ళు, ఈ జోగి రమేష్ లాంటి వీళ్ళందరూ వెళ్ళి ఈ రోజున ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద అటాక్ చేయటం అంటే అది నిజంగా కూడా వాళ్ళు సిగ్గుపడాల్సిన అంశం. వాళ్ళు సిగ్గుపడాలి, ఈ వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది ఏంటి అంటే మీ జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి మీరు తిక్కగా మాట్లాడుతున్నారు, ఆయన ఏం చెప్పినా కానీ తల ఊపుతున్నారు, మీకు తలలో గుజ్జు లేదు అని రాస్తే ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నది అదేగా. జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి రాజధాని కాదు అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉత్తరాంధ్ర నా రాజధాని అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి అమరావతికి నేను వ్యతిరేకం కాదు అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనుషుల్ని పంపించి ఆ ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణతోటి వైజాగ్ రాజధానిగా ఉండాలని చెబితే మళ్ళీ చప్పట్లు కొట్టారు. మళ్ళీ వచ్చి మావిగన్ అంటే మళ్ళీ చప్పట్లు కొట్టారు. అసలు మీకు సిగ్గుందా? మీకు అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు అని చెప్పిన మీకు, మీ నాయకుడికి సిగ్గు అనేది ఉందా? ఎన్నిసార్లు మాట మారుస్తారా? నువ్వు కట్టుబడి ఉండు, నేను 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాను అని చెప్పు. ఎందుకు చెప్పట్లా? చెప్పు. నీకు లేదు, నీకు ప్రజల పట్ల కన్సర్న్ లేదు, రాష్ట్రం పట్ల కన్సర్న్ లేదు, నీకు రాష్ట్ర అభివృద్ధి పట్ల కన్సర్న్ లేదు. ఎంతసేపటికి నీ స్వార్థ రాజకీయం తప్ప నీకు వేరేది అవసరమే లేదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తిని ఎట్లా భరించాలి, ఎట్లా సహించాలి? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో రాసింది ఇదే. మీకు అసలు బుర్రలు లేవు, మీరు ఎందుకు తలూపుతారా? జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే దానికి తలూపుతారా? కనీసం అడగరా మీరు? కనీసం ప్రశ్నించండి. 3 రాజధానులు అన్నావు, మేమందరం చప్పట్లు కొట్టాం. మళ్ళీ వైజాగ్ అనే ఎందుకు అంటున్నావు? మళ్ళీ అమరావతి అంటే మాకు ఇష్టమైన ఎందుకు అంటున్నావు? ఇవన్నీ పక్కన పెట్టి మావిగన్ అంటే చప్పట్లు కొడుతుండ్రి. ఇప్పుడు మనం ఒక తెలివిగల వాడి వెనక నడిచాం అనుకోండి, వాడి తెలివితేటలు మనకు అబ్బుతాయి. మనం ఒక పిచ్చోడు వెనక నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పిచ్చోడు వెళ్తూ ఆడి మీద వీడి మీద రాళ్ళు వేస్తూ ఉంటాడు. అందరూ వచ్చి కొడతారు, ఆడిని కొడతారు, ఆడి వెనకున్న నిన్ను కొడతారు. అదే రాధాకృష్ణ రాసింది. వాడిని వదిలేస్తారు, పిచ్చోడు రాని. ఇప్పుడు రాధాకృష్ణ రాసింది అది. పిచ్చోడు వెనక వెళ్తున్నారు, ఆడేమో ఆ బోర్డుకి ఇక్కడికి దీనికి ఆ ఇంటి మీదకి ఆ రేగుల షెడ్ మీదకి రాళ్ళు వేస్తున్నాడు. మీరు ఆ పిచ్చోడు వెనక పోతుంటే మిమ్మల్ని దెబ్బలు పడతారా, మీకు జాగ్రత్తగా ఉండండి అని రాస్తే తప్పే ఉంది అందులో. సార్ అదే నాకు ఇంకొక డౌట్ సార్. వాస్తవానికి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుక్కుంటున్నారు? వాస్తవానికి జగన్ మాట ఏది చెప్తే అది వింటున్నారు అని చెప్పేసి అన్నదానికి వీళ్ళు భుజాలు తడుక్కుంటున్నారు. గతంలో కూడా మహాపాపం నిజం అని చెప్పేసి అనేసరికి ఆ కల్తీ విషయంలో అంబటి రాంబాబు భుజాలు తడుక్కొని అంతదాకా తీసుకొచ్చుకున్నాడు. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే చేస్తున్నారు. ఎలా? అసలు వీళ్ళకి బుర్ర ఉంటాయి కదా. రాధాకృష్ణ కరెక్ట్గా కనిపెట్టాడు.
ఈడెవ్వడికి బుర్ర లేదు అని ఆయన అరే బుర్ర పెంచుకోండిరా, లేకపోతే అధికన్నా తెచ్చుకోండి అని రాశాడు ఆయన. నీకు బుర్ర ఉన్నోడైతే ఆడ ఒక్కొక్కడు మాజీ మంత్రి అక్కడ వచ్చి కూర్చొని లక్ష్మీపార్వతి అధ్యక్షతన ధర్నా చేస్తారా? ఈడు ఒక్కొక్కడు మాజీ మంత్రి లక్ష్మీపార్వతి అధ్యక్షత వహించింది అక్కడ కూర్చొని. అంటే వీళ్ళు ఎంత ఎంత పనికిమాలిన వాళ్ళు అంటే నిజంగా కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది ఏంటి, నీకేం అర్థమైంది అని చెప్పమని అక్కడ ఎవడన్నా అడుగు, ఎవడన్నా చెప్తాడేమో. ఏం రాశాడో తెలియదు. ఏమి రాశాడో అమ్మటి రాంబాబుని అడుగు, తెలుసా? ఆ ఎమ్మెల్యే ఉన్నాడు తాటిపర్తి చంద్రశేఖర్, అతన్ని అడుగు ఏం రాశాడు చెప్పమని. ఆ తాటిపర్తి చంద్రశేఖర్ అయితే మరీ అన్యాయం, అతనికి బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ప్రసంగానికి తేడా తెలియదు. అతనికి ఏమర్థం అవుతుంది రాధాకృష్ణ రాసింది, ఏమర్థం అవుతుంది? ఆ జోగి రమేష్ ఓ రంకెలేసుకుంటూ మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ నీకేం అర్థమైంది రాధాకృష్ణ రాసింది? ఒకసారి వచ్చి చెప్పు, ఆయన ఏం రాశాడు, నీకేం అర్థమైందో చెప్పు. అందుకనే మిమ్మల్ని బుర్రలో గుజ్జు పెంచుకోమని రాశాడు ఆయన. మీకు రాసింది అదే, మీకు బుర్రలో గుజ్జు లేదు, ఆవిరైపోయింది. మీరు అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి పక్కనోడి స్థలాలు చెరబట్టి పక్కనోడి బిల్డింగులు కూలగొట్టి ఆక్యుపై చేసుకొని మీరు రకరకాలుగా డబ్బులు సంపాదించి బలిసి కూర్చున్నారు. శరీరం పెరిగింది కానీ మీకు బుర్రలు పెరగలేదని రాశాడు. అదే ఆయన రాసింది. దానికి ఆ రాసిన వాక్యాలకి లక్ష్మీపార్వతికి ఏం సంబంధం అని నాకైతే అర్థం కావట్లేదు. ఇటువంటి వీళ్ళందరూ ఈ వైసీపీ బ్యాచ్ అంతా దౌర్జన్యాన్ని వాళ్ళు హీరోయిజం అనుకుంటున్నారు. హీరోయిజం వేరు, దౌర్జన్యం వేరు. ఇట్ట దౌర్జన్యం చేసినందుకే ఆంధ్ర ప్రజలు తీసి నేలకేసి కొట్టారు. ఇంకా దౌర్జన్యం మానట్లేదు. మీరు మీ ప్రవర్తన మార్చుకోవట్లేదు. మీకు మరింత పతనం తథ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.